ఒక పెద్ద పోర్ట్ఫోలియో నాకు ఇచ్చారు. రైతులకి, వ్యవసాయదారులకి, అనుబంధ రంగాలకి మేలు చేద్దామని ఆనందంతో పాలన స్టార్ట్ చేశాం. రివ్యూ చేసేసరికి బాధ, ఆవేదన కలిగింది. ఏ శాఖ చూసినా అప్పులు తప్ప, బకాయిలు తప్ప ఒక్క పైసా ఏ శాఖలో లేనటువంటి పరిస్థితి. ఎలా చేయగలం, ఏం చేయగలం అని ఆందోళన చెందిన సందర్భాల్లో సమర్థవంతమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సరైనటువంటి కాలంలో మళ్ళీ పాలన చేస్తుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ఒక ఆశ కలుగుతుంది అధ్యక్ష. తప్పనిసరిగా వ్యవసాయాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో లాభసాటిగా తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ భూసార పరీక్షలు స్టార్ట్ చేశాం అధ్యక్ష. ఈ 8 మాసాల్లో 4,50,000 పరీక్షలు చేసి రైతులకి కార్డులు ఇవ్వడమే కాదు అధ్యక్ష, వారి భూమిలో ఏది పోషకాహారం తక్కువగా ఉందంటే వెంటనే దానికి కావలసినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ 100% సబ్సిడీతో ఇచ్చి రైతులకు మేలు చేయడానికి నిర్ణయం చేశాం. మళ్ళీ ఈ సంవత్సరం 6 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం. ఈ బడ్జెట్లో మళ్ళీ 6 లక్షలు భూసార పరీక్షలు చేసి రైతులకి కార్డులు ఇవ్వడానికి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ప్రకృతి వ్యవసాయం ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఈ రాష్ట్రంలో 6.5 లక్షల హెక్టార్లలో ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేయాలి. ఇప్పుడే చాలామంది ప్రకృతి వ్యవసాయానికి సర్టిఫికేషన్ లేదు, దానికి ట్రేసిబిలిటీ లేదని చెప్పారు. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా ప్రకృతి వ్యవసాయంలో పండిన ప్రతి పంటకి సర్టిఫికేషన్ ఉండాలి, ట్రేసిబిలిటీ ఉండాలి, నాణ్యత ఉండాలి అని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఆ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులకి వ్యవసాయ శాఖ మంత్రిగా కోరుతున్నాను, వ్యవసాయం ఉన్న ప్రతి శాసనసభ్యుడు ఒక 3 ఎకరాలు 4 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేయండి. మీరు ప్రోత్సహించండి. 10 మందికి ఆదర్శవంతంగా నిలిచి రేపు భవిష్యత్తులో మనకి అతి ప్రాధాన్యతమైనటువంటిది ప్రకృతి వ్యవసాయం. శాసనసభ్యులారా మళ్ళీ కోరుతున్నాను, మీకు ఒకవేళ అందరికీ భూమి ఉంది అనుకుంటున్నాను, ఉన్న ప్రతి ఒక్కరూ 3 ఎకరాలు 4 ఎకరాలు తీసుకొని మీ అవసరానికి సరిపడా ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ప్రోత్సహిస్తే ప్రభుత్వం నుంచి సహకరిస్తాం. తద్వారా రైతాంగానికి మనం మోటివేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాని మీద కూడా దృష్టి పెట్టమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా యాంత్రీకరణ 8 మాసాల అధ్యక్ష 78 కోట్ల యాంత్రీకరణకు పెట్టాం. అవన్నీ రేపు ఏప్రిల్ 1వ తారీఖులోగా రైతులు కోరుకున్నవి అవసరమైనటువంటి యాంత్రీకరణ పరికరాలన్నీ కూడా అందజేస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం 140 కోట్ల రూపాయలు యాంత్రీకరణకు పెట్టాం. చాలామంది సభ్యులు ట్రాక్టర్లు అడుగుతున్నారు. ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి. ముందు చిన్న చిన్న ఐటమ్స్ ఇచ్చి రేపు భవిష్యత్తులో ఆర్థికంగా అవకాశం వచ్చినప్పుడు ట్రాక్టర్లు కూడా ఇచ్చి మనం రైతాంగానికి మేలు చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా వ్యవసాయం డ్రోన్స్ వచ్చాయి. డ్రోన్ ద్వారా వ్యవసాయం చేస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరుగుతుంది. అందుకే ఒక 80 కోట్ల రూపాయలతో డ్రోన్స్ కూడా ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. అది కూడా వాడుకోమని చెప్పి కోరుతున్నాం. గత 5 సంవత్సరాలు వడ్డీ లేని రుణాలన్నీ కూడా పూర్తిగా ఎత్తేసారు. మళ్ళీ అవన్నీ ఈ బడ్జెట్లో పునఃప్రారంభిస్తున్నాం. దీంతో పాటుగా అన్నదాత సుఖీభవ ఎలక్షన్లో మాట ఇచ్చాం. వైసీపీ పార్టీ ప్రభుత్వం లాగా ఎలక్షన్ ముందు ఒకలాగా, అధికారంలో వచ్చిన తర్వాత ఒకలాగా మనం మాట ఇవ్వలేదు. ఎలక్షన్ ముందు 12,500 రైతు భరోసా కింద ఇస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో 12,500 ఇచ్చిన మాట తప్పారు.
మనం అలా కాదు. ఎలక్షన్ ముందు చెప్పాం, మేనిఫెస్టోలో చెప్పాం, ప్రధానమంత్రి గారు ఇస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకం రాష్ట్ర ప్రభుత్వం కలిపి 20,000 ఇస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం రేపు మే నెలలో మనం ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. దాని మీద కూడా కొన్ని పత్రికల్లో సంఖ్య తగ్గించేస్తున్నారు, కొంతమందికి ఇవ్వడం లేదు అని తప్పుడు రాతలు రాస్తున్నారు. శాసనసభ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతుకి ఈ పథకం వర్తింపజేస్తాం. వెబ్లాండ్లో ఉన్నటువంటి 43 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మన దగ్గర వెబ్లాండ్లో లేని వాళ్ళు చాలామంది కౌలు రైతులు 10-20 లక్షలు 10-15 లక్షలు ఉన్నారు. ఇంకా చాలామంది ఒకలో ఇద్దరు మిగిలిపోయినటువంటి రైతులు ఉన్నారు. ప్రతి ఒక్క రైతుని తీసుకొని ఈ కార్యక్రమంలోకి తీసుకొని 20,000 సుఖీభవ కింద ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. అంటే విశ్వవిద్యాలయాలకి అన్ని రకాలుగా బడ్జెట్ని శాసనసభ ఆమోదం చేసి మా డిపార్ట్మెంట్కి ఇవ్వాలని మీకు కోరుకుంటూ, చాలా తక్కువ సమయమైన ఈ విషయాలు కొన్ని చెప్పాలని చెప్పాను. మీరు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. మంత్రి గారు చాలా ఎక్కువ సమయం తీసుకున్నా అప్పుడే అయిపోయిందా అనిపించే విధంగా ఎక్కడ ఏ సభికుడు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్తో ఆద్యంతో ఇంట్రెస్టింగ్గా విన్నారు. ఎక్కడ ఆరోహణలు అవరోహణలతో ఒక సినిమా చూస్తున్నామా అన్న భావన కలిగించారు. చాలా సంతోషం.